సత్యవాణి. Churches of Christ present సత్యవాణి. క్రీస్తు సంఘములు సమర్పించు సత్యవాణి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. నమస్కారం. క్రీస్తు సంఘములు సమర్పించుచున్న సత్యవాణి కార్యక్రమానికి మరి ఒకసారి హృదయపూర్వక స్వాగతం. గతించిన వారం అంతా మీరు దేవుని దీవెనలు పొందారని మేము విశ్వసించుచున్నాం. ఈ దినమున క్రీస్తు సంఘ సువార్థికులు దేవుని వర్తమానం వినిపించకమునకు సత్యవాణి బృందం ద్వారా ఒక చక్కటి కీర్తన విందాం. నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేళన్ మరువకుమా మేళన్ మరువకుమా నా జీవిత గమనము నా జీవన గమ్యము నా ఎత్తైన శైలము నా రక్షణ శృంగము అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదను అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదను నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేళన్ మరువకుమా మేళన్ మరువకుమా నా ఆలోచన కర్త నా ఆదరణ కర్త నా ఆశ్రయ దుర్గము నా ఆనంద మార్గము అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదను అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదను నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేళన్ మరువకుమా మేళన్ మరువకుమా. సత్యవాణి శ్రోతలకు మా హృదయపూర్వక వందనాలు. మీరు మా ఎపిసోడ్లను మా ప్రోగ్రాంలను చూస్తున్నట్టుకు మా కోసం రాస్తున్న ఉత్తరాల కొరకు మీరు మాకు చేస్తున్న ఫోన్ కాల్స్ విషయమై మేము మీకు ఎంతో కృతజ్ఞతలు తెలుస్తున్నాం. అట్లనే ఇవాళ మనము 114వ కీర్తన 1-2 వచనాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. ఇశ్రాయేలుల ఐగుప్తీయుల నుండి దేవుడు ఎలాగా వాడిని విడుదల దయచేసి వారిని కానాను ప్రదేశానికి వారు వెళ్ళుటకు ఆయనకి ఎలాగ ఆజ్ఞాపించాడో మనం చూస్తున్నాం. ఆ 10 దేవతలను దేవుడు ఐగుప్తుల యొక్క 10 దేవతలను ఈ వెట్టి దేవతలను చేయించు దేవుడు నేనే యెహోవా అని రుజువు చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. అయితే 114వ కీర్తన 2వ వచనంలో యూదా ఆయనకి పరిశుద్ధ స్థలమైన సంగతి మనం ఇవాళ తెలుసుకుందాం. ఇశ్రాయేలు ఆయన రాజ్యమైన దాని గురించి ఈ రెండింటి గురించి మనం ఇవాళ కొద్దిసేపు ధ్యానించుకుందాం. అయితే మనం ఇక్కడ చూస్తుంటే ఐగుప్తు దేశం నుండి అన్య భాషలు గల ఇశ్రాయేలులు వారు బయటికి వచ్చేసి ఉన్నారు. వచ్చేసిన తర్వాత మోషే వారిని నడిపించి తర్వాత ఆయన చనిపోయి యెహోషువను దేవుడు వారిని నాయకుడిగా నియమించి నా యెహోషువ చేత యుద్ధములు చేయించి ఆ కానాను దేశాన్ని అంతటినీ జయించుకొని ఉన్నాడనమాట. జయించుకుని ఉన్న తర్వాత ఈ యొక్క 12 గోత్రాలలోని పంచిపెడుతున్నప్పుడు యూదా గోత్రం నుంచి వచ్చుచున్న కొద్దిమంది యెహోషువ వరకు దగ్గరకు వచ్చి వారికి కూడా ఆయన రాజ్యము దయచేయాలని కోరుకుంటున్నట్టు మనం చదువుకోనవచ్చును. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంటుంది 6వ వచనంలో, యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా
కెనేజీయుడగు యొప్పెన కుమారుడైన కాదేశు బర్నేయులో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వెగుచూచుటకును యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయులో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని అని కాలేబు అక్కడ యెహోషువతో మాట్లాడుతున్నట్టు మనం చూసుకునవచ్చును. అటులని యెహోషువతో మాట్లాడుతూ ఉంటే అక్కడ 12వ వచనంలో, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము, అనాకీయులను ప్రకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును అని కాలేబు యెహోషువతో చెప్తున్నాడు. ఈ కాలేబు యూదా వంశస్థుల నుంచి వచ్చినట్టు మనం తెలుసుకొనవచ్చును. యూదా వంశస్థుల నుంచి వస్తున్న ఈ కాలేబు యెహోషువ యొద్ద నా కొండల తట్టు ఉన్న రాజ్య వైపు నాకు దయచేయమని చెప్తున్నాడు. అయితే దయచేయమని చెప్తున్నప్పుడు 13వ వచనంలో ఇలా రాయబడి ఉంది, యొప్పెన కుమారుడైన కాలేబు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యము ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యొప్పెన అను కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నదనే సంగతి మనం తెలుసుకునవచ్చును. యూదా గోత్రం నుంచి వచ్చిన కాలేబుకు కానాన దేశంలో అటువైపు ఉన్న స్థలాన్ని ఆయన దయచేసినట్టు మనం చూస్తున్నాం. అయితే ఈ స్థలంలో ఇంకో విషయం ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం మనం తెలుసుకోవచ్చు ఏంటంటే, యెహోషువ 15వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఆ సరిహద్దు పడిమెట బెన్హినోములోయ మార్గమున దక్షిణ దిక్కున యోబీసీయుల దేశము వరకు అనగా యెరూషలేము వరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోనులు లోయలో కొండన కొప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయియుల లోయ తుది ఉన్నది అనే సంగతి మనం తెలుసుకోవచ్చును. ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనం చూసుకోవచ్చు ఏంటంటే, అక్కడ యెరూషలేము గురించి ప్రస్తావించడం జరిగింది. అక్కడ యెరూషలేము ఎక్కడ ఉందనగా దక్షిణ దిక్కున ఉన్నట్టు దేశం వరకు అనగా యెరూషలేము నక్కెను అనే సంగతి మనం తెలుసుకొనవచ్చును. ఈ యెరూషలేము ఎందుకు మనకి ప్రాముఖ్యమైంది అంటే చూస్తుంటే, తర్వాత ఇశ్రాయేలు సంతతి నుంచి దావీదు వస్తాడు. దావీదు కూడా యెరూషలేములో ఆయన కోట కడతాడు. కోట కట్టిన తర్వాత ఒక మందిరాన్ని కట్టదలుస్తాడన్నమాట. దేవుడైతే ఆ మందిరాన్ని కట్టాలనుకున్నది మంచిదే, కానీ నీవుకైతే కట్టవన్న సంగతి దావీదుకు చెప్తాడు. చెప్తున్నప్పుడు ఆ సంగతి మనం ఇక్కడ చూసుకోవచ్చు. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 8వ వచనం. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదు సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనత కొరకు మందిరము కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే, కానీ నీవు ఆ మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోబు నీ కుమారుడే ఆ మందిరమును కట్టును అనే సంగతి మనకు అక్కడ తెలియబడుచున్నది. అయితే మనం చూస్తుంటే అక్కడ సొలొమోను మహారాజు ఒక మందిరాన్ని కూడా దేవుని కొరకు కట్టి ఉన్నాడు. అది ఎక్కడ కట్టి ఉన్నాడు అనే సంగతి మనం చూడవచ్చును. అక్కడెక్కడ అంటే 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు స్థిరపరిచిన స్థలమున యోబసీనుడైన వర్ణాలు కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమును యెహోవా ఒక మందిరమును కట్టిన ఆరంభించెను అనే సంగతి మనం అక్కడ తెలుసుకొనవచ్చును. అదే సంగతి ఏం చూస్తుంటే 2 సంగతులు మనకు తెలుసుకోవచ్చు. అక్కడ ఏంటంటే మందిరం కట్టుతున్నట్టు ఆరంభించిన అనే సంగతి మనం తెలుసుకోవచ్చు. రెండోది ఏంటంటే అది ఎక్కడ ఉందంట, యెరూషలేములో ఉన్న సంగతి మనం తెలుసుకోవచ్చును. తర్వాత ఇంకోటి అంటే 5వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండి బంగారం ఉపకరణలన్నింటినీ దేవుని మందిరంలో బొక్కసములో చేర్చెను అన్న సంగతి మనం అక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ 2 థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. ఒకటి ఏంటంటే జెరూసలేంని ఆయన ఎంచుకున్నాడు. రెండవది ఏంటి అంటే అక్కడ జెరూసలేం ఎంచుకుని అక్కడ దేవుని మందిరం కట్టించడం ఆరంభించి దానికి కొద్ది కాలం దగ్గర కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ ఆ మందిరాన్ని అక్కడ ఆయన సమాప్తం చేసి దావీదు దాచి ఉన్న వెండి బంగారం అన్నింటినీ కూడా వాటిని కూడా అందులో దాచి ఉన్నాడు. ఇంకోటి ఏం చేసి ఉన్నాడంటే అదంతా అయిన తర్వాత చూడండి 5వ అధ్యాయం 14వ వచనంలో 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉంది, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము ఉండెను. యెహోవా తేజస్సు దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిన
అనే సంగతి మనం అక్కడ చూస్తున్నాం. అక్కడ ఏంటంటే ఇక్కడ సంగతులు జ్ఞాపం పెట్టుకోండి. అక్కడ యెహోవా మందిరం ఒకటి ఉంది. యెహోవా మందిరంలో దేవుని యొక్క తేజస్సు, అక్కడ యెహోవా మందిరం నుండేను యెహోవా తేజస్సు అందులో నుండేను అనే సంగతి మనం తెలుసుకోవచ్చును. అయితే అక్కడ అది ఎందుకు చెప్తున్నాను అనే సంగతి మనకి ఇప్పుడు మీకు వచ్చిన నెక్స్ట్ వచనంలో మీకు అర్థమవుతుంది. ఎక్కడంటే 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడింది, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉండునట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సు నిత్యము దాని మీద నుండును అన్న సంగతి మనం అక్కడ తెలుసుకోవచ్చును. యెరూషలేంలో దేవుని మందిరం ఉన్నది. యెరూషలేం దేవుని మందిరం కట్టిన తర్వాత దేవుని తేజస్సు దాని మీద వచ్చినది. దేవుని తేజస్సు వచ్చిన దాని తర్వాత దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే దానిని నేను పరిశుద్ధపరిచాను అనే సంగతి మనం చూసుకోవచ్చును. ఒకటి జ్ఞాపం పెట్టుకోండి, ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ 114 కీర్తన 2వ అధ్యాయంలో యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయన సంగతి మనం తెలుసుకునవచ్చును. ఇక్కడే చూస్తుంటే యూదా గోత్రము వారు తీసుకున్న ప్రదేశంలోకి యెరూషలేము వచ్చినట్టు చూస్తున్నాం. యెరూషలేంకి ఆయన మందిరం వచ్చినట్టు చూస్తున్నాం. ఆయన మందిరం కట్టబడింది అనే సంగతి చూస్తున్నాం. మందిరం కట్టిన తర్వాత యెహోవా అందులో వచ్చినట్టు చూస్తున్నాం. యెహోవా వచ్చిన తర్వాత దాన్ని పరిశుద్ధపరిచిన సంగతి చూస్తున్నాం. అయితే ఇక్కడ చూస్తుంటే ఇక్కడ దావీదు అయితే యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయన సంగతి మనకి అక్కడ చెప్తున్నాడు. 114వ కీర్తన 2వ అధ్యాయము యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను అనే సంగతి మనం తెలుసుకొనవచ్చును. ఇక్కడ సొలొమోను మహారాజు ఈ కీర్తన రాసిన దావీదు తర్వాత పుట్టినవాడు కాబట్టి ఈ దావీదు ఇక్కడైతే ఒక ప్రవచనాన్ని చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే యూదానే ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు అనే సంగతి ఆయన చెప్తున్నాడు. ఇంకో రెండోది ఏంటి అంటే ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం ఆయన అనే సంగతి ఇంకో రెండవ మాట ఈ 2వ వచనంలో ఉంది. 2వ వచనంలో 2 సెంటెన్స్లు ఉన్నాయి. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయన సంగతి మనం తెలుసుకుంటున్నాం. రెండవది ఏంటంటే ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం అయిన సంగతి మనం తెలుసుకొని వచ్చున్నాం. ఈ ఇశ్రాయేలు ఆయనకి రాజ్యం ఎలాగైంది అన్న సంగతి కూడా మనం దేవుడు ఆయన మాటలతోటి చెప్పిన మాటలనే మనము చదువుకుని మనం తెలుసుకొనవచ్చును. నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనంలో ఎలా రాయబడింది, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలు నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలని అని అక్కడ యెహోవా దేవుడు మోషేగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమంటున్నాడు ఒక్కసారి గమనించండి. ఇశ్రాయేలులైన నా ప్రజలను అని యెహోవా దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. నా ప్రజలు ఇశ్రాయేలులైన నా ప్రజలు అంటే ఆ వచనాన్ని అక్కడ చెప్తున్నాడు దావీదు. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం ఆయన సంగతి చెప్తున్నాడు. ఇదే మాటని మరి ఇంకోసారి యెహోవా దేవుడు ఇలా చెప్తున్నాడు. ఈ నిర్గమకాండం 7వ అధ్యాయం 4వ వచనం, ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేవలను ఇశ్రాయేలులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించేదనని మరి ఒకసారి అక్కడ నిర్గమకాండం 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. 2-3 చోట్లే కాదు బైబిల్ నందు ఇశ్రాయేలులో నా ప్రజలు అని దేవుడు ఎన్నోసార్లు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చూస్తుంటే దావీదు ఇక్కడ ఈ 2 వచనాలలో జరిగినవి చెప్తున్నాడు, ఒకటి జరగబోయేది కూడా చెప్పి ఉన్నాడు. ఒక ప్రవచనం చేసేనాడు, 2 సంగతులు గతించిపోయి చెప్పి ఉన్నాడు. అటులనే దావీదు ఇంకోటి కూడా చేస్తున్నాడు. ఇక్కడ ఈ జరిగిపోతున్న ఇశ్రాయేలులను కాపాడినట్టుగా కాదు, కానీ ఇప్పుడు ఇంకా చూస్తుంటే ఇదంతా పాత నిబంధనలు గడిచి ఉన్నది. కొత్త నిబంధనలో కూడా మనం దీంట్ని జరిగిన సంగతులను చూస్తుంటే ఈ యొక్క వాక్యాన్ని చూసి ఇది ఒక ప్రవచనము అని మనం గ్రహించుకొనవచ్చును. దానియేలు 3వ అధ్యాయము 43వ వచనంలో ఇలా రాయబడింది, ఇనుమును బురదయు మలితమైన యుండుట తమరికి కనబడెను, అటువల మనుష్య జాతులు మలితమై ఇనుమును మట్టితో అతుకున్నట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు. ఆ రాజుల కాలములో పరలోకముందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దాని ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయును గాని అది యుగముల వరకు నిలుచును అనే సంగతి దానియేలు అక్కడ నెబుకద్నెజర్ మహారాజు యొక్క వచ్చిన కళ యొక్క సారాంశం గురించి చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు, ఒక రాజ్యం గురించి చెప్తున్నాడు. ఏ రాజ్యం అంటే అది ఆ రాజ్యము పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అనేది 44వ వచనంలో చెప్తున్నాడు. ఇంకో విషయం ఏం చెప్తున్నాడంటే మనుషులందరూ కూడా ఒకరు ఎక్కడికి వారు అక్కడ చెదిరిపోతారని దాని అర్థం 43వ వచనం యొక్క అర్థం. రెండవది ఏంటంటే వారు ఎక్కడెక్కడి నుంచో ఉంటారు అనే సంగతి చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇంకో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆ రాజ్యం గురించి చెప్తూ రాజ్యము పొందిన వారికి కానీ మరెవరికి
చెందదు అనే సంగతి చెప్తున్నాడు. ఇక ఒకటిసారి గమనించుకోండి, రాజ్యము పొందువారు అంటున్నాడు కానీ రాజ్యాన్ని జయించువారు అని కానీ రాజ్యమును పాలించువారు అని కానీ అక్కడ చెప్పటం లేదు. ఏంటంటే రాజ్యం అనేది ఇక్కడ ఒకటి చూస్తుంటే మనం ఏంటంటే రాజ్యం అనేది ఇక్కడ ఈ యొక్క దానియేలు ఇది దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి వాన్, దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి రూల్డ్ ఓవర్, దిస్ ఈస్ సంథింగ్ దట్ సంబడి కెన్ గెయిన్ ఆర్ సంబడి కెన్ అప్టైన్ లాగా మాట్లాడుతున్నాడు. ఒక గెయిన్ అయినా అప్టైన్ అయినా సరే ఒక ఆస్తి లాగా లేదంటే ఒక బహుమతి లాగా దాని గురించి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ప్రవచనము నెరవేరబడింది. ఎలా నెరవేరబడింది అనే సంగతి మనం చూసుకున్న ముందు ఒక మాట చెప్పవచ్చు. ఏంటి అంటే పరలోకమందున్న దేవుని ఒక రాజ్యంని స్థాపించును అనే మాట చెప్తున్నాడు. పరలోక రాజ్యం మన యొద్దనుందా? మనం చూస్తుంటే టీవీలోని లేదంటే ఈ యొక్క నానా విధమైన మతశాఖల వారు ప్రార్థన చేస్తారు, నీ రాజ్యము వచ్చును గాక అని. అయితే నీ రాజ్యము వచ్చును గాక అంటున్నావు అని ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని మర్చిపోతారు. ఈ పరలోక రాజ్యం మీ మధ్యనే ఉన్నది అనే సంగతి ఇక్కడ యేసు ప్రభు వారు అక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేసేసినట్టు ఆల్రెడీ చెప్పినట్టు మనం ఆ సంగతి మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే పరలోక ప్రార్థన అని చెప్పేసి ప్రార్థన చేస్తూ నీ రాజ్యము వచ్చునుగాక నీ రాజ్యము వచ్చునుగాక అనేది ప్రార్థన చేస్తారు. అది ఏంటంటే ఆ ప్రార్థన వట్టి ప్రార్థన, లేదంటే దట్ ఈస్ అ యూజ్లెస్ ప్రేయర్ అనమాట. అది ఎందుకు అలాగంటున్నానంటే ఇక్కడ యేసు ప్రభు వారు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే ఈ రాజ్యము మీ వద్దనే ఉందు అని. దానియేలుకు చెప్పిన ప్రవచనం ప్రకారం ఎలా నెరవేరబడింది? ఈ దానియేలు చెప్పిన ప్రవచనం ప్రకారము, పైగా రెండవది ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న ప్రవచన ప్రకారం ఇక్కడ చూడండి 6వ వచనము, ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడేట చూసి కలవరపడేది. అంటే ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి అనే మాట కనబడుతుంది. కూడా రాజ్యముని స్థాపింపబడింది అనమాట. ఇక్కడ ఈ యొక్క దానియేలు చెప్పిన ప్రవచనము ఈ అపోస్తల కార్యము 2వ అధ్యాయము అది అక్కడ నెరవేరబడినట్టు మనం చూసుకునవచ్చు. అక్కడ మరి ఒకసారి గమనించుకోండి, ఇక్కడ ఏం చెప్తున్నాడో దానియేలు రాసిన 2వ అధ్యాయము 44వ వచనంలో, ఆ రాజుల కాలమందు పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు, అది ముందు చెప్పిన రాజ్యాలన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేయుదును కానీ అది యుగం వరకు నిలుచును అన్న సంగతి మనకి తెలుసుకునవచ్చు. దీన్ని బట్టి మనం చూసుకుంటే అక్కడ చెప్పిన రాజ్యము దేవుడు యేసుప్రభు వారు ఈ రాజ్యం మీ మధ్యలో చెప్పిన రాజ్యము ఇక్కడ నెరవేరబడిన రాజ్యము ఒకటే అనే సంగతి మనం తెలుసుకొనవచ్చుని. ఈ రాజ్యంలో చేరుటకు మనం ఏం చేయాలి? మార్కు సువార్త 16:16 రాయబడింది, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనే సంగతి మనం చూస్తున్నాం. మార్కు సువార్త 16:16లో దేవుడు ఏం చేస్తున్నాడంటే బాప్తిస్మం తీసుకొనుట అవసరం అన్న సంగతి 1 పేతురు 3వ అధ్యాయము 21వ వచనం, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మేము రక్షించుచున్నది, అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమును నిర్మూలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే అనే సంగతి అక్కడ చెప్తున్నాడు. చాలా స్ట్రెస్ చేస్తున్నాడు, మీరు బాప్తిసం తీసుకుంటేనే రక్షింపబడతారన్న సంగతి అక్కడ చెప్తున్నాడు. అయితే ఇలా బాప్తిసం తీసుకుని రక్షింపబడిన తర్వాత లేదంటే బాప్తిసం తీసుకుంటే వచ్చును. అట్లానే ఇంకో వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 8 నుంచి 11 వరకు ఇలా రాయబడింది, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకముల ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులను ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించిన సంగతి అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అక్కడ చూస్తుంటే మనం ఏం చేస్తుంటే పరలోకములో ఉన్న ప్రధానులకును అధికారులకు ఉన్నది సంగమం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనే సంగతి మనం తెలుసుకోవచ్చును. అదేంటంటే పరలోకంలో ఉన్న సంగతులు సంఘము ద్వారా ఆ యొక్క సంఘమునే ఆయన యొక్క రాజ్యము చేస్తున్నట్టు మనం తెలుసుకోవచ్చు. ఇంకొకటి అలా ఎటులని ఇంకో వచనం కూడా ఉంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చి సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపను పరవాసినైతిని అనే సంగతి మనం అక్కడ యోహాను అపోస్తుడైన యోహాను అక్కడ రాస్తున్నాడు. అక్కడ ఏంటంటే రాజ్యములు కూడా ఆయన క్రీస్తుతో కూడా శ్రమపడ్డట్టు
మనకు చూస్తున్నాం. దీన్ని బట్టి చూస్తుంటే ఇశ్రాయేలు ఆయన రాజ్యం ఆయన అవుతున్న సంగతి దావీదు మనకి జ్ఞాపం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ఆయన రాజ్యం అవుతున్నప్పుడు ఇక్కడ పరలోక రాజ్యము మనది అయినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ఎవరైతున్నారంటే మనమే, మన క్రీస్తునందు బాప్తిసం పొంది ఆయన సంఘంలో చేరిన వారు ఇశ్రాయేలు అవుతున్నారు, ఆయన ప్రజలు అవుతున్నట్టు మనం తెలుసుకోవచ్చును. ఇంకోటి అంటే యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయనని, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం అయినప్పుడు మరి ఈ వచనం కూడా ఒక ప్రవచనమా? లేకపోతే ఈ వచనం కూడా మనకి ఈ లోక సంబంధంలో క్రీస్తు తర్వాత క్రీస్తు సంఘంలో చేరిన వారికి ఈ వచనం ఎలాగ అనుకరింపబడుతుంది అనే సంగతి కూడా మనకి ఇక్కడ బైబిల్లోనే ఉంది. ఆ సంగతి ఎక్కడ ఉన్నది అంటే చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాయబడింది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి అనే సంగతి అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే మీ శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదన్న సంగతి మనం అక్కడ చూస్తున్నాం. పాత నిబంధనలో సొలొమోను ఒక మందిరాన్ని కట్టించి ఆ మందిరం దేవుని యొక్క మేఘం వచ్చి దేవుడు దాన్ని పరిశుద్ధ ఎలాగ పరిచాడో ఇక్కడ అయితే మనలను ఆయన సంఘంలో బాప్తిసం తీసుకుని ఆయన సంఘంలో చేరిన వారిని యేసుక్రీస్తు వారు లేదా పరిశుద్ధ ఆత్మ ఆయన వారిలో ఆలయమై కట్టుకుని మన యొక్క శరీరములను ఆయన యొక్క ఆలయమై చేసుకుని చెప్తున్నాడు దావీదు. యూదా ఆయనకి పరిశుద్ధ స్థలం అయిన సంగతి ఇప్పుడు ఈ కాలంలో చూస్తుంటే, పూర్వకాలంలో లేదంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుని కాపాడిన దేవుడు, యూదాని పరిశుద్ధ స్థలం చేసిన దేవుడు, ఇశ్రాయేలులను ఆయన రాజ్యమును ఆయన స్థాపించిన దేవుడు ఈ కాలంలో మనలను పాపం నుండి విముక్త చేసి ఆయన బాప్తిస్మం ద్వారా మనలను ఆయన సంఘములో చేర్పించుకొని లేదా ఆయన రాజ్యంలో చేర్పించుకొని మన శరీరములను ఆయన ఆలయముగా చేసుకుని మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడన్న సంగతి మనం గ్రహించుకోవడం. ఇంతవరకు మీరు నాతో సహకరించి మా యొక్క ప్రోగ్రామ్ని చూస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు. మరి యొక్క ఎపిసోడ్లో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు మీకు నా వందనములు. సన్నుతింతుమో ప్రభు సదమన మగు భక్తితో నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా అదట జన రక్షక అదట జన రక్షక పతిత పవన నామక సన్నుతింతుమో ప్రభు సదమన మగు భక్తితో మానవ సంరక్షక దీన విజయ పోషక మానవ సంరక్షక దీన విజయ పోషక దేవవరవనందన సుగుణమందన సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో ప్రేమతాత్మ బోధక క్షేమదాత నీవేగా ప్రేమతాత్మ బోధక క్షేమదాత నీవేగా కాని కలదాయక
తింతుమో ప్రభు సదమల మగు భక్తితో పాప చింతలన్నిటిన్ పారద్రోలుమో ప్రభు పాప చింతలన్నిటిన్ పారద్రోలుమో ప్రభు నీ పవిత్ర నీ పవిత్ర నామము నిరతము స్మరించెదన్ సన్నుతింతుమో ప్రభు సదమల నగు భక్తితో సన్నుతింతుమో ప్రభు సదమల నగు భక్తితో తోడతావుమా పరిశమునెడబాపుమా సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో. మా వద్ద ఉచిత బైబిల్ కరెస్పాండెన్స్ కోర్స్ కలదు. ఇందులో 26 పాఠములు ఉంటుంది. ఈ 26 పాఠములను మీరు మీ ఇంటి వద్దే చదువుకొని వాటిని ధ్యానించి బైబిల్ మీరు బాగా చదువుకోవడానికి అనుగుణంగా అవి తయారు చేయబడినవి. ఆ పాఠములు కావాలంటే ఈ రోజే మాకు వ్రాయండి. ఆ 26 పాఠములు ఉన్న బేసిక్ బైబిల్ కోర్స్ మీరు పూర్తి చేస్తే మీకు ఒక యోగ్యతా పత్రము, ఒక బైబిల్ కూడా మేము ఉచితంగా ఇస్తాం. ప్రతిరోజు వందల కొలది ప్రజలు ఈ బైబిల్ పాఠములను వారి ఇంటికి రప్పించుకొని ఆ బైబిల్ కోర్స్ పూర్తి చేసి బైబిల్లోని సత్యములను సంపూర్తిగా తెలుసుకొస్తున్నారు. మీరు కూడా అందులో చేరండి, ఆ దీవెన పొందండి. సత్యవాణిలో మీరు రేడియోలోను టీవీలోను వినిచిన చక్కటి పాటలు ఇప్పుడు క్యాసెట్లోనే మాత్రం కాకుండా సీడీలో కూడా లభించినవి. మొత్తం 4 సీడీలు మా వద్ద లభించినవి. 4 సీడీల్లోనూ 80 పాటలున్నవి. ఇవి పాత క్రొత్త క్రైస్తవ కీర్తనలు అందులో ఉన్నవి. ఈ పాటలను మీరు సత్యవాణి టీవీ ప్రోగ్రాంలోను రేడియోలోను వింటున్నారు. ఈ సీడీలు కావాలంటే 4 సీడీలకు 160 రూపాయలు మాత్రం మాకు మనీ ఆర్డర్ ద్వారా పంపించండి. 4 సీడీలు మీకు వాల్యూమ్ 1, 2, 3, 4 సీడీలు ఉన్నవి. వెంటనే మీ మనీ ఆర్డర్ అందుకనే పంపించగలము. మా చిరునామా సత్యవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 80, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 533001. మా టెలిఫోన్ నంబర్స్ 0884-236-3697 and 236-3722. Churches of Christ salute you. క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుచున్నవి.